లాస్ 20% అన్నాడు. అంటే నాకు చెప్పండి 20% అంటే 1/5 అని రాసుకోవచ్చు కదా! ఇప్పుడు లాస్ అన్నాడు కాబట్టి డినామినేటర్‌లో నుంచి న్యూమరేటర్‌ని మైనస్ చేస్తాను. 5లో నుంచి 1 తీస్తే 4, 5 అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైసే కదా! అంటే ఒరిజినల్‌గా ఇదైతే వాడు 4కి అమ్మాడు అనుకుందాం. అలాగే 44% ప్రాఫిట్ అన్నాడు. ఓకే. 44% ప్రాఫిట్ అన్నాడు. 40/11 వస్తుంది. ఇప్పుడు చూడండి మామూలుగా మనం రాసుకుందాం. ఇప్పుడు గో టు 1 మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండేది దానికి 5 ఉండేది. దాని సెల్లింగ్ ప్రైస్ ఎంతకి అమ్మాడు 4కి అమ్మాడు. గో టు చూసినట్లయితే మీరు అది ఒరిజినల్‌గా మనకి ఎంత ఉండేది ఇప్పుడు చూడండి. సారీ ఇక్కడ 11 రాసానా 25 ఇది. ఓకేనా. ఒరిజినల్‌గా 25 ఉండేది. తర్వాత అది ఎంతకి అమ్మాడు 36కి అమ్మాడు. కానీ మన క్వెషన్‌లో ఏం చెప్పాడు వాడు? క్వెషన్‌లో మనకి ఏం చెప్పాడంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్ అన్నాడు. ఈ సెల్లింగ్ ప్రైస్‌ని సేమ్ చేసినందుకు దీన్ని ఇంటూ 9తో చేస్తాను. దీన్ని ఇంటూ 1తో చేస్తాను. 36 వస్తుంది. ఇప్పుడు చూడండి నాకు సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ నాకు ఈక్వల్ అయిపోయింది. ఈ 45 + 25 ఎంత అయింది? 70 అయింది. ఓకే. 70 అయింది. అంటే దేర్‌ఫోర్ 70 పార్ట్స్ అనేవి వాడు ఎంతకు కొన్నాడు? 1080కి కొన్నాడు. ఓకే. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 70 అటువైపు వెళ్ళిపోతే డివైడ్ అవుతుంది. 1080 డివైడెడ్ బై 70 అవుతుంది.